హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద లా టెల్లర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే భారతీయ న్యాయ సంహితలోనే 2023లో వచ్చినటువంటి బిఎస్లోనే సెక్షన్ 7 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత అనేది దాని గురించి పూర్తిగా ఇప్పుడు వివరించడం జరుగుతుంది. సెంటెన్సెస్ మేబీ అంటే శిక్షలు అనేవి ఎలా వేయాలి, పూర్తిగా వేయాలా, హోలీ, పార్ట్లీ, రిగోరియస్ అండ్ సింపుల్. దానికి సంబంధించి సెక్షన్ 7 అనేది సెంటెన్సెస్ మేబీ, హోలీ, పార్ట్లీ, రిగోరియస్, సింపుల్ వాటి గురించి సెక్షన్ 7 అనేది భారతీయ న్యాయ సంహితలో పూర్తిగా వివరించడం జరిగింది. దాని అర్థం అంటే ఏంటంటే ఫ్రెండ్స్, కఠినంగా, సరళంగా, అలాగే కలయికగా, సింపుల్గా ఈ విధంగా శిక్షలు అనేది ఇంప్లిమెంటేషన్ చేయటంలో ఎలా చేయాలనే దాని గురించి పూర్తిగా వేయాలా, కఠినంగా వేయాలా, సరళంగా వేయాలా, లేదంటే సింపుల్గా వేయాలా, లేదంటే ఫైన్ వేయాలా అనే దాని గురించి సెక్షన్ 7 అనేది భారతీయ న్యాయ సంహితలో పూర్తిగా వివరించడం జరిగింది. ఆ పూర్తిగా వివరించే క్రమంలోనే ఎవరైతే మేజిస్ట్రేట్ గారు, జడ్జి గారు ఉంటారో వారికి డిస్క్రిషనరీ పవర్ అంటే ఏమిటంటే విచక్షణాధికారాలు ఉంటాయి. ప్రతి కోర్టుకి ఆ సెంటెన్సు, శిక్ష అనేది ఎటువంటి పరిస్థితిలో ఎంతవరకు శిక్ష వేయవచ్చు అనేది ఆ యొక్క అధికారం జడ్జి గారికి పూర్తిగా ఉంటుంది. దానిని విచక్షణాధికారం అంటారు, డిస్క్రిషనరీ పవర్ అంటారు. ఈ డిస్క్రిషనరీ పవర్ అనేది ప్రతి జడ్జికి, మేజిస్ట్రేట్ కోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు ప్రతి జడ్జికి ఉంటుందని సెక్షన్ 7 ఆఫ్ ద భారతీయ న్యాయ సంహిత అనేది పూర్తిగా వివరించడం జరిగింది. ఈ భారతీయ న్యాయ సంహితలోనే సెక్షన్ 7 అనేది హోలీ, పార్ట్లీ, రిగోరియస్ అండ్ సింపుల్ పనిష్మెంట్లకు సంబంధించి పూర్తిగా వివరిస్తుంది ఫ్రెండ్స్. ఈ సెక్షన్ భారతీయ న్యాయ సంహిత జడ్జిలుగా ఉన్నటువంటి డిస్క్రిషనరీ పవర్ల గురించి కూడా పూర్తిగా వివరించడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.